యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సమాంజలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొద్దిగా బెనారస్ పట్టు, గద్వాల్ పట్టు, కంచి పట్టు చీరలతో బెనారస్ పట్టు చీర కట్టుకుని మేము అనుకొచ్చింది మీరాదమ్మా. మొదలు పెట్టానా? ఫస్ట్ ఏం చూపించినా అని ఆలోచించేస్తున్నాను తీవ్రంగా. ఓపెన్ చేయకుండా ఇలాగే చూపిస్తాను, మడతలు పెట్టేసి నలిపేసి ప్రాబ్లమ్స్ లేకుండా. ఈ ప్లేస్ కొంచెం బాగుందండి, ఇక్కడ చల్లగా ఉంది. నాకు మీకు చూడడానికి ఎలా ఉందో కానీ కొంచెం కింద కూర్చుని లేవడం కష్టమైపోతుంది తప్పితే ఇట్స్ గుడ్. నా చేతులు ఎలానే ఓకే గుడ్. ఇది మంచి ఆరెంజ్ కలర్కి ప్యూర్ గద్వాల్ పట్టు అండి. ఇవి యాక్చువల్గా ఇలా వస్తాయి మనకి. నేను మార్పించి వేయించి అన్నీ తీసుకొద్దాం అనుకున్నాను కానీ కొన్ని వేసిన తర్వాత టైం సరిపోవట్లేదని ఇలాగే తీసుకొచ్చామని. ఆ ఫోల్డ్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా మన గద్వాలు. చూస్తానులే, పెద్ద ఎక్కువేం తెచ్చేయలేదు, 2-3 చీరల కింద ఒక్కొక్క వెరైటీ ఉండాలి నా దగ్గర అన్నీ అని తీసుకొచ్చా. ఆరెంజ్కి మంచి చంద్రకాంత కలర్ అనొచ్చండి. దాని మీద మళ్ళీ గోల్డ్ కలరు, సిల్వర్ కలరు డాలర్ బుటీస్ లాగా ఇచ్చారు. గ్యాప్ బోర్డర్స్ వచ్చిందండి, పైన స్మాల్ బోర్డర్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. పళ్ళు అంతా రిచ్ పళ్ళు ఇచ్చారు. ఇది పళ్ళు అండి. పళ్ళు బ్లౌజ్ పింకే వస్తుంది. చూసేద్దాం. నేను చూసేసాను, మీకు చూపించేస్తాను అనాలి. ఇది పళ్ళు కలరు, బోర్డర్స్ కలరు, బ్లౌజ్ కలరు ఒకటండి. సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే, చీర మొత్తం ఇలా ఉందండి చూసారా. ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఎక్కడైనా నాకు అంటుకుపోతాయేమో చేతులు, మొహం తగిలితే కుంకుమ పడిపోతుందేమో, ఎన్ని ఆలోచనలు. ఇది గద్వాల్లోనే చాలా వెరైటీస్ ఉంటాయండి మనకి. అది ప్యూర్ హ్యాండ్లూమ్స్, ఇది పవర్ లూమ్స్. అందుకే మనకి రేటు తక్కువకి వచ్చింది. చూడ్డానికి అది ఇది సేమ్ ఒకలాగే ఉంటాయి కానీ ప్రైస్ వేరియేషన్ చాలా తేడా ఉంటుంది. సో ఇది లెమన్ ఎల్లోకి చంద్రకాంత కలర్ అండి. ఇది కూడా ఇది రిచ్ పళ్ళు ఇచ్చారు. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి. కడ్డీ బోర్డర్స్ లాగా ఇచ్చారు. పైన కర్టన్స్ లో మాత్రం ప్లెయిన్ గా ఇచ్చేసారు. చీర అంతా బుటీస్ వచ్చింది. బోర్డర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. కొంచెం బిగ్ బోర్డర్ లాగే వచ్చింది. ఇదిగోండి, ఓపెన్ చేస్తే ఏమైపోతాయో అన్నట్టు నేను ఓపెన్ చేయట్లేదు. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా అందులోనే వేరే కొంచెం చిన్న చిన్న కాస్ట్ వేరియేషన్స్ అండి ఇవన్నీ. ఇది కూడా గద్వాల్ పట్టే, ఆనియన్ పింక్ అండి, రిచ్ పళ్ళు, మీనాకారి వర్క్. చీర అంతా లైన్స్, సిల్వర్, గోల్డ్ బుటీస్ చాలా ఎక్కువ వచ్చినాయి. పైన బోర్డర్స్, బ్లౌజ్ కూడా సేమ్ ఆనియన్ పింకే వస్తుందండి. ఇది ఆనియన్ పింక్. బోర్డర్స్ కింద ఎలా వస్తే అలా వస్తాయి. కర్టన్స్లో కొంచెం తక్కువ ఇస్తారు. గద్వాల్లో ఎప్పుడైనా సరే మనకి కర్టన్స్లో పొదుపు చేస్తారండి, వర్క్ చేయరు, ప్లెయిన్గా వదిలేస్తారు, లేదంటే థ్రెడ్ వర్క్స్ ఇచ్చేయటము ఏదో చేస్తారు. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే చాలా అంటే చాలా బాగుంది. నేను ఆల్రెడీ గద్వాల్ చీరలు తెచ్చిన తర్వాత లలితా నవరాత్రులు రావటం వల్ల లలితమ్మకి ఆ వీడియోలో పెట్టింది గద్వాల్ పట్టండి, అవి అమ్మటం లేదు. ఇంకా అమ్మకి కట్టిని నేను కట్టేసుకుందామని ఉంచేసాను. ఇది ఆనియన్ పింక్కి వైలెట్ కలర్, నేవీ బ్లూ కదా, కాదు రాయల్ బ్లూ, వైలెట్ రాయల్ బ్లూ మిక్సింగ్ లాగా వచ్చిందండి, కలనేత లాగా. అందుకని పక్కగా క్లియర్గా కలర్ మెన్షన్ చేయలేకపోతున్నాను. సిల్వర్ కలర్ రిచ్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి. బోర్డర్స్లో లైన్స్, సిల్వర్ లైన్స్ ఇచ్చారు. చీర అంతా మాత్రం ఆనియన్ పింక్ వచ్చిందండి ఇలా. సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇది హాఫ్ వైట్ అండి. హాఫ్ వైట్ అన్నికంటే వీట్ ఫ్లోర్ కలర్ అనొచ్చు, లేదంటే బిస్కెట్ కలర్. బిస్కెట్ కలర్కి రెడ్, మిర్చి రెడ్ ఎప్పటికీ అప్డేట్ కదా, లేటెస్ట్. అండ్ పెళ్లి కూతుర్లు, ఇప్పుడు పెళ్లి కూతుర్లు అన్ని రంగులు కడుతున్నాను. నేనైతే నా కూతురు పెళ్ళి అయితే ఇలా ట్రెడిషనలే కడతానండి, రిచ్ పళ్ళు. నా కూతురు ఉతికే సారీస్ వస్తుంది మమ్మీ అంటే. ఇది ప్లెయిన్ బ్లౌజ్. చీర అంతా ఇలా వచ్చిందండి. సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే
ఫోటో తీసి పెట్టండి. మనకి ఎప్పుడైనా సరే అండి కాస్ట్ ఎక్కువ ఈ కొద్దీ క్వాలిటీలు మారిపోతూ ఉంటాయి. వర్క్‌మెన్‌షిప్ మారుతూ ఉంటుంది. హ్యాండ్లూమ్స్, పవర్లూమ్స్ వేరియేషన్స్ వస్తాయి. జరీలు తేడాలు వస్తాయి. ఆఖరికి సిల్క్ కూడా తేడా ఉంటుంది. సో, ఈ కాస్ట్‌కి ఇంత రిచ్ లుక్ చూడ్డానికి 2 ఒక్కలాగే కనిపిస్తాయి మనకి. బట్ ఓన్లీ థింగ్ కట్టుకునే వాళ్ళకి ఈ వేరియేషన్స్ తెలుస్తాయి. సో, ఇదొక చీర అండి. ఇది అస్సలు గద్వాల మడతలు అంటే మా చిన్నప్పటి నుంచి ఇలా వచ్చేవి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు మనకి నార్మల్ ఫస్ట్ చూపించాను కదా ఆరెంజ్ కలరు, అలా చేసేస్తున్నారండి. చాలా చక్కగా జాగ్రత్తగా మడతలు పెట్టి ఇచ్చేస్తామమ్మా అన్నారు వాళ్ళు నాకు. నాకేమో అక్కడ చాలా టైము. ప్యూర్ గద్వాల పట్టులండి ఇవి. కాంబినేషన్స్ డిఫరెంట్గా తీసుకొచ్చుకున్నాను. ఇది నేను కంచిపట్టులో ఒకటి కట్టుకున్నాను. నాకున్న కలర్స్ తీయకుండా ఉండడానికి చూస్తాను మ్యాక్సిమం నేను. బట్ ద థింగ్ ఏంటంటే నచ్చేసింది ఇది చూడగానే. సరే తెచ్చేసాను. కిందికి ఎందుకేసి చూపిస్తున్నానంటే తిరిగేసి ఉందండి చీర. తిరిగేసేసి అలవాటు అయిపోయి. ఇది కింద పెద్ద బోర్డర్ అండి, రిచ్ పళ్ళు అండి, లైనింగ్ ఇలాగే బ్లౌజ్ వస్తుందండి. లేదంటే ఈ కలర్ ప్లెయిన్ వస్తుంది. ఇదిగో బ్లౌజ్. ఇది బ్లౌజ్ బయటే ఉందండి. ఇది బ్లౌజ్ సిగ్గేసింది రాదమ్మకి. ఇదిగో రిచ్ పళ్ళు, చీర అంతే. ఇది సేమ్ నా దగ్గర సేమ్ కంచిపట్టు ఉందండి. ఇదే కాంబినేషన్ సేమ్ అంటే. సో అక్కడ పరిపేసుకున్నాను, నేల మీద పడేయలేదు. ఎవరు తిట్టకండి నన్ను. పదే పదే తిట్టకండి అంటే తిడతారు పని కట్టుకుని. ఇది చూసారా అసలు? ఇది చూసాక కూడా రాధమ్మకు మాటలు వస్తున్నాయి అంటే చూడండి అసలు. చూసారా? వైన్ కలర్ అండి. వైన్ కలర్ కి గంగా జమున బోర్డర్స్ అండి. చాలా అంటే చాలా బాగుంది. ప్యూర్ హ్యాండ్లూమ్స్. లక్స్ గ్రీన్, లెమన్ ఎల్లో కాదు, మ్యాంగో ఎల్లో. అక్కడ పళ్ళులో మనకి ఎందుకు వేరియేషన్ వచ్చిందంటే ఇక్కడ కలనేతలా కలిసింది కదా ఈ కలర్ అంతా, అందుకని ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఇది చాలా బాగుంది. సో ఇది ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంది. గంగా జమున బోర్డర్స్ వెరీ రేర్గా దొరుకుతున్నాయి ఈ మధ్య. ఏంటి అల్లరి చేస్తున్నాడు వాడు. ఇంకా బెనారస్ చీరలోకి వచ్చేసి మీరాదమ్మా. బెనారస్ అండి, కోరా అండి ఇవి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ చీరల పేర్లు మెన్షన్ చేయించేస్తాను నేను. రిచ్ పళ్ళు వచ్చింది, ఇది నేను ఇష్టంగా కట్టుకుంటున్నాను. బ్లౌజ్ అండి క్రీమ్ కలర్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా చూసారా ప్యూర్ అండి ఇవన్నీ. జరీ చూసారా అడ్డంగా నిలువుగా లైన్స్. ఇంకెక్కువ ఓపెన్ చేయనే. రిచ్ పళ్ళు, శారీ మొత్తం. ఈ బ్లౌజ్ ఇందులో ఉన్నది వేసుకుంటే ఇంకొంచెం మనం డిజైన్ చేసుకోకలేకుండా వీళ్ళే డిజైన్ చేస్తారా అన్నట్టుంది. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇది కాఫీ కలర్ అండి, చాలా బాగుంది చీర. ఇంకా ఇది బెనారస్ ఆర్గంజా అండి. రేట్లు పెట్టి కొనుక్కునేదాన్నో ఇవన్నీ. నేను చూసారా ఎంత తక్కువకి ఇస్తున్నానో. ఇవి అదేంటి యాంటిక్ జరీ లాగా వచ్చిందండి, రిచ్ కలర్. ఇది యాక్చువల్గా నేను రెండోసారి ఇదే కలర్ తెప్పించాను. ఒకటి గ్రీన్ బార్డర్స్తో తీసుకొచ్చాను. ఎవరు తీసుకోలేదు. అయినా కూడా ఎందుకో దీనికి అట్రాక్ట్ అయిపోతున్నాను నేను, మళ్ళీ తీసుకొచ్చాను. మంచి పింక్ అండి ఇది, రేడియం పింక్ అనొచ్చేమో దీన్ని. సిల్వర్ రాగి కలర్, కాపర్ కలర్ జరీ వచ్చింది, రిచ్ పళ్ళు వచ్చింది, బుట్టీస్ వచ్చింది, రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. వేసుకుంటే ఇదే కలర్ బ్లౌజ్ వేసుకోవచ్చు. అదర్వైజ్ మనం దీనికి గ్రీన్ కానీ వేరే ఏదైనా కాంబినేషన్ సెట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇది బెనారస్ జార్జెట్ అండి. అన్ని మనకి చాలా అసలు చాలా అంటే చాలా బాగుంటున్నాయి ఇవి. నేను కట్టుకుంటున్నాను. ఇగో మీరు లాస్ట్ టైం మీరు ఎవరు తీసుకోలేదు కదా బెనారస్ కట్టన్ సారీ. ఇది యాక్చువల్గా ఇంకా ఆర్డర్స్ ఉన్నాయి కానీ రాలేదు, అందుకని ఉన్న వాటిని చూపించేస్తున్నాను మీకు. ఇది ప్యారెట్ గ్రీన్కి సిల్వర్ కలరు, రిచ్ పళ్ళు అండి. చీర అంతా సన్నగా బుట్టి వచ్చింది. శారీ మొత్తం ఒకటే ఆల్ ఓవర్ ఒకటే కలర్, రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. సింగిల్ సైడ్ ఒక బోర్డర్ ఇలా ఇచ్చేస్తారండి బ్లౌజ్లో. సో వితౌట్ బ్లౌజులు ఉండేవి ఇవి, జనరల్గా అన్ని విత్ బ్లౌజులే ఉంటాయి. సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి. ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. కంచిపట్టు చీరలు ఇవి చాలా బాగుంటున్నాయి. ఇవి నేను కట్టుకున్నాను, నేను 2 కట్టుకున్నాను. ఇది సిమెంట్ కలర్కి పింక్ కలర్ పళ్ళు, పింక్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి. రిచ్ పళ్ళు ఇచ్చి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. చీర అంతా నిలువుగా ఇలా గీతలు ఇచ్చారు.
మధ్యలో బుటీస్ కూడా హంసలో ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. చీర అంతా ఇలా ఉంది. చాలా అంటే చాలా బాగుంది ఇది. ఎందుకంటే నేను కట్టుకుంటున్నాను కదా, అందుకని నేను దీని అందము, దీని కంఫర్టబిలిటీ, తేలిగ్గా ఉంటున్నాయి. పట్టు చీరలాగా ఫీల్ అయిపోకర్లేదు. అలానే పట్టు చీరలు. సో పట్టు చీరలు జనరల్గా కంచి చీరలు ఎలా ఉంటాయంటే అండి, చాలా హెవీగా ఉంటాయి మనకి. బెనారస్ కూడా స్మూత్గానే ఉంటాయి. కానీ ప్యూర్ కంచి పట్టు చీరలు ఎప్పుడైనా సరే కొంచెం మెయింటైన్ చేయటం అలవాటు అవ్వాలి. అవి లేని వాళ్ళు కొంచెం ప్యూర్ కంచులు త్రిబుల్ నేతలకు వెళ్ళేసరికి కొంచెం, ఇవి మాత్రం చాలా బాగుంటున్నాయి. స్టిఫ్నెస్ తక్కువ ఉంటుంది. సింగిల్ నేత, డబుల్ నేత, మరి నాకు ఇది నేత, సింగిల్ నేతే వస్తుందండి. చాలా బాగుంటున్నాయండి ఇవి. క్యాజువల్గా కట్టుకుని వెళ్ళిపోవచ్చు. దీని వాల్యూ ఎక్కడ తగ్గదు. ఎందుకంటే ఇది కాస్ట్లీ కదా. హ్యాండ్లూమ్స్ అనుకుంటాను, ఇవన్నీ అనుకుంటాను కదా హ్యాండ్లూమ్స్. గ్రీన్కి మళ్ళీ ఇది కూడా పింక్ అండి. రిచ్ పళ్ళు వచ్చిందండి. చీర ఈ కాంబినేషన్స్ ఇలా చూపించాను. బ్లౌజ్ మీకు జనరల్గా ఈ ఆనియన్ పింకే ఉంటుంది, ప్లెయిన్. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇది బ్లాక్. ఇంకా బ్లాక్ అంటే రాధంకి ఇష్టమని చూస్తే అర్థమైపోతుందా. కలర్స్ అంటే ఇష్టం అండి. సర్వవర్ణమయ్యి అయినా అమ్మవారి భక్తులు ఏ కలరు పాపం చేయలేదు కదా, అన్ని కలర్స్ కట్టేద్దాం. చాలా బాగుంది. ఇది 3 కలర్స్ డిజైన్ చేశారు. ఇది బ్లాక్ అండి పళ్ళు. బ్లౌజ్ కూడా బ్లాకే ఇచ్చారు. చూసారా, వైలెట్ కలర్, సిమెంట్ కలర్, బ్లాక్, పైన కింద చిన్న చిన్న అసలు కడ్డీ బోర్డర్స్లో ఇచ్చారు. మళ్ళీ ఈ ప్లెయిన్లో కూడా మనకి నిలువుగా గీతల్లాగా జరీ ఇచ్చారు డిజైనింగ్. ట్రై కలర్స్. చాలా అంటే చాలా బాగుంది. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. బ్లాక్ పళ్ళు వేసుకుని చీర కట్టుకుని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇదిగో ఈ 3 కలర్స్తో ఇంకొక చీర చూడండి. అసలు రాదమ్మ ఎలా నలిపేస్తుంది చీరలన్నీ. సిమెంట్ కలర్స్ అన్ని చూసి కట్టి అనాలి. చూసి కాదు, కట్టి కొత్త కలర్స్ ఎత్తుకుతాను కదా, అలా ఎత్తుకుతుంటే దొరికిన ఈ కలర్ సిమెంట్ గోల్డ్ జరీలతో, సిమెంట్ కలర్ మీద సిల్వర్ గోల్డ్ జరీస్ అండి. ఇంకా చాలా నచ్చేసింది నాకు ఇది. కలర్స్ ఏంటంటే చూసారా, ఈ లక్స్ గ్రీన్ అంటున్నాం కదా, దానికి సిమెంట్ కలర్ కలిపారు. దాంతో ఈ కలనేత లాగా వచ్చిందండి ఈ కలర్. ఇది డిజైనర్ బ్లౌజ్ లాగా ప్రింట్ ఇచ్చారండి. బ్లాక్ ప్రింట్ అనుకుంటాను. ఇది చాలా స్టైలిష్గా అనిపించింది నాకు ఈ చీర. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. సో చీర అంతా ఇలా వచ్చింది. పళ్ళు ఏమో రిచ్ పళ్ళు అండి. ఇదిగో బ్లౌజ్ మాత్రం ప్రింట్ ఇచ్చారండి. బోర్డర్స్ సేమ్ శారీలో వచ్చినట్టే వచ్చేసినాయి. ఇది చాలా అసలు కాస్ట్ ఎక్కువే ఉంటుంది ఇది. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇదిగోండి, నాకు నచ్చింది. మీకు నచ్చాలని లేదు కదా అనకండి, నచ్చింది అని చెప్పండి. కొనుక్కోపోవడం సెకండరీ కదా. ఇవి 30,000 40,000 ఉంటున్నాయండి ఇవి. ఇప్పుడు నా దగ్గర మీకు 10,000కి వచ్చేసింది అనుకో ఈ చీర, తక్కువ రేట్ అని కాదండి. మీరు షోరూమ్కి వెళ్తే ఇదే చీర మీకు అంతా వేసేస్తారు. నేను కొంచెం ఎక్కువ మార్జిన్స్ చూడకుండా వేయటం వల్ల మీకు తక్కువకి వస్తున్నాయి. ఓకే, ఇది మొత్తం గోల్డ్, సల్ఫర్ బ్లూ, కాపర్ సల్ఫేట్ కలర్ అనాలనుకుంటా, కాదు సల్ఫర్ బ్లూ, స్కై బ్లూ. చీరంతా అసలు కాపర్ జరీ గోల్డ్ జరీ మిక్సింగ్ లాగా లైన్స్ అడ్డంగా వచ్చినాయండి. బోర్డర్లో మాత్రం సిల్వర్ జరీ ఇచ్చారు. రిచ్ పళ్ళు ఇచ్చి బ్లౌజ్ కూడా రిచ్ బ్లౌజ్ ఇచ్చారు. ఇది బ్లౌజ్ అండి. చాలా అంటే చాలా బాగుంది ఈ చీర కూడా. ఇది పళ్ళు. చీర ఓవరాల్గా ఇలా ఉంది. సో ఈ చీర లాస్ట్ చీర ఈరోజు పట్టు చీరల్లో. బెనారస్ పట్టు, గద్వాల్ పట్టు, కంచి పట్టు చీరలతో మీ ముందు కాసేపు గడిపేసి మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నా మీ రాధమ్మ. థ్యాంక్ యూ సో మచ్.